మహిళా చట్టాలు 100% అమలు చేసే విధంగా కృషి చేస్తున్నామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. మహిళా చట్టాలపై వివిధ ప్రభుత్వ శాఖలు మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్లో హెల్ప్ లైన్ నెంబర్లు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించే గోడ పత్రికల్ని కలెక్టర్ ప్రశాంతితో కలిసి గంధం సునీత ఆవిష్కరించారు. మానవహారం నిర్వహించి పింకు బెలూన్లు గాలిలో వదిలారు. జై హో మహిళా అనే నినాదంతో శ్యామల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మహిళా చట్టాలు, హెల్ప్ లైన్ నెంబర్ల గోడ పత్రికల్ని గ్రామాల్లో ఇంటింటికి పంపిణీ చేస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఏ కార్యక్రమం చేపట్టినా కానీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా హానబుల్ హైకోర్టు వారు అలాగే హానబుల్ సుప్రీంకోర్టు వారు మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహన తీసుకురావడానికి ఎగెనిస్ట్ చైల్డ్ మ్యారేజెస్ అలాగే పిల్లలు ఎవరైతే ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని సంరక్షించే విషయంలో కానీ అడాప్షన్ విషయంలో కానీ ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ జరగకుండా ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా మాకు ఈ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఫ్రమ్ రెవెన్యూ సైడ్ నుండి కలెక్టరేట్ ఆఫీస్ నుండి మేడం గారు అలాగే ఎస్పీ గారి దగ్గర నుండి కూడా మంచి కోఆర్డినేషన్ వస్తూ మేము ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేపట్టుకుని కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి ఒకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓన్లీ ఉమెన్స్ డేనే కాకుండా ప్రతిరోజు కూడా ఎవ్రీ డే ఈజ్ అవర్స్ కాబట్టి మంచి ఆత్మవిశ్వాసంతో ఉండండి, మంచిగా అభివృద్ధిలోకి రండి. మనకి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చేటప్పుడు వెంటనే స్పందించడానికి మనకి చాలా డిపార్ట్మెంట్స్ నుంచి కాల్ సెంటర్స్ లా నడుస్తూ ఉన్నాయి. సో కానీ అది చాలా మందికి తెలియదు. సో 108 ఎలా అయితే పాపులర్ అయిందో అలానే ఉమెన్ వెల్ఫేర్ గురించి కానీ, డిజాస్టర్ గురించి కానీ, రిస్క్ మేనేజ్మెంట్ గురించి కానీ అలా మనకి 24/7 నడిచే ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నిటినీ కూడా ఒక గోడ పత్రికలాగా చేసి ప్రతి ఇంటిలో కూడా ఉండాలి అని ఎవరికి ఏ అవసరం వచ్చినా మనకి తెలియజేస్తే అక్కడ దగ్గరలో ఉన్న ఏదో ఒక వ్యవస్థ వెంటనే రెస్పాన్స్ అవ్వడానికి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అనుకున్నాం. దానితో పాటుగా ఆఫీసర్స్గా కొన్ని విలేజెస్ని మనం అడాప్ట్ చేసుకొని చైల్డ్ ఫ్రెండ్లీ విలేజెస్ అలానే ఉమెన్ ఫ్రెండ్లీ విలేజెస్గా చేయడానికి కూడా మేము ఒక కార్యాచరణ అనేది చేసుకోవడం జరిగింది.